మైసూరులో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. వేడుకల్లో ప్రత్యేకమైన జంబూ సవారీ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కర్ణాటక రాష్ట్ర పండుగగా దసరాను నిర్వహించారు. వేడుకల్లో మొదట ప్రభుత్వ విభాగాలకు చెందిన వివిధ శకటాల ప్రదర్శన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ఇతర ప్రముఖులు ధనుర్లగ్నంలో మైసూరు ప్యాలెస్ దగ్గర నందిధ్వజకు పూజలు నిర్వహించి విజయదశమి వేడుకలను ప్రారంభించారు. వేడుకల సందర్భంగా కళాకారుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలు జంబూ సవారీ మార్గంలో వివిధ రకాల ప్రదర్శనలిచ్చాయి. ಬಂಧುಗಳೇ, ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು, ಸನ್ಮಾನ್ಯ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು, ಮೈಸೂರು ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರಾದ ಡಾಕ್ಟರ್ ಎಚ್.ಸಿ. ಮಹದೇವಪ್ಪನವರು. మరోవైపు మైసూరు రాజవంశీయులైన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అంబావిలాస్ ప్యాలెస్ నుంచి భువనేశ్వరీదేవి ఆలయం వరకు విజయయాత్ర నిర్వహించారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తో కలిసి జంబూ సవారీని ప్రారంభించారు. చాముండేశ్వరి అమ్మవారు ఆసీనులైన అభిమన్యు అనే గజరాజు జంబూ సవారీలో ముందు సాగగా ఇరువైపులా గజరాజులు ర్యాలీలో పాల్గొన్నాయి. 5 కిలోమీటర్ల మేర జంబూ సవారీ సాగింది. పుష్పార్చనయాగుವಂತಹ ಕ್ಷಣಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇವೆ. ಬಂಧುಗಳೇ, ಪುಷ್ಪಾರ್ಚನೆಯಾಗಿದೆ. ಇದೀಗ ಪುಷ್ಪಾರ್ಚನೆ ನೆರವೇರುತ್ತದೆ. ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ನಾಡಿನ ಒಳಿತಿಗಾಗಿ ಸತ್ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಪುಷ್ಪಾರ್ಚನೆ ನೆರವೇರಿಸಿದ್ದಾರೆ. Request everyone rise for the national anthem. Please rise for the national anthem. జంబూ సవారీని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రజలు తరలిరాగా కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.